గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. శ్రీ సాయి ఆటోమొబైల్ కస్టమర్లకు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈరోజు చూడండి, పొద్దున్నే లేచి ఏమేమి సామాను ఉన్నాయి, ఏమున్నాయి, ఏం లేవని ఇక పొద్దున్న లేచిన పని నా పని ఇదే ఉంటుంది. ఇక రాసుకుంటూనే ఉండాలి. ఫిల్టర్లు ఏమున్నాయి, స్పేర్స్ ఏమున్నాయి, ఏం లేవు అన్నీ చెక్ చేసుకోవాలి. ర్యాక్ చెక్ చేసుకుంటూ రాసుకుంటూనే ఉండాలి. ఇదేదో చదువుకునేటప్పుడు ఇంతగానం రాసుకుంటే చాలా ఇప్పుడు ఈ రోజులలో ఏదో మంచిగా పొజిషన్లో ఉండేటోళ్ళు అనిపిస్తుంది. మామూలు రాసుడు ఉండదు. పొద్దుగాల లేచి నుంచి వెళ్ళి ఒక గంట సేపు నాకు ఆర్డర్లు చెక్ చేసుకోవడం, రాసుకోవడమే ఉంటుంది పొద్దున్న నుంచి వెళ్ళి. చిన్నప్పుడు మా స్కూల్లో చదువుకునేటప్పుడు మా టీచర్ చెప్పేది, ఓకే అరే నాయన చదువుకోండి, మీరు చదువుకోకపోతే ఒక ఏజ్కి వచ్చే వరకల్లా మీరు ఏదో పని చేసేటప్పుడు అప్పుడు గుర్తొస్తుంది చదువు విలువ ఏంది అనేది. అది నాకు ఖచ్చితంగా తెలిసింది ఒకప్పుడు. ఎప్పుడంటే నేను 2003లో దుబాయ్ పోయినప్పుడు, అప్పుడు అదే మంచి చదువుకొని ఉండుంటే ఈ పొజిషన్లో అక్కడ ఏదో మంచి జాబ్ వచ్చేది ఇంకా అనిపించేది. కానీ అప్పుడు ఎక్కువ చదువుకోక ఇప్పుడున్నది ఇగో ఇక్కడ రాసుకుంటూ జరిగింది. రోజు గంట సేపు 2-3 పేజీలు రాస్తూనే ఉండాలి. ఏమి ఉన్నాయి, ఏం లేవు అని చెప్పేసి ప్రతి ర్యాక్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. అందుకనే అంటారు ఏ వయసులో వేసేది ఆ వయసులో ఖచ్చితంగా వేయాలని. అందుకనే చదువు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రాసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ప్రతిరోజు ఇదే నాది రెగ్యులర్ షెడ్యూల్ వచ్చేసి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఏమున్నాయి, ఏం లేవు అనేసి. అందుకనే చెప్తా, ప్రతి ఒక్కరూ ఏ వయసులో వేసేది ఆ వయసులో వేయాలి, ఎప్పుడు చదువుకునేది అప్పుడు చదువుకోవాలని చెప్పేసి అంటారు. అందుకనే టైం అంతా అయిపోయినాక ఏం లాభం ఇప్పుడు అనుకుంటే. కానీ మీరైనా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఇట్లా ఉంటే అడ్డమైన తిరుగుళ్ళు అన్నీ తిరగకుండా శ్రద్ధగా చదువుకోవడం చేయడం అనేది చాలా ఉత్తమము. ఈరోజు అయితే నాకు ఏమేమి ఆర్డర్లు ఉన్నాయి ఏందనేది మాత్రం చూసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న గల్లీ ఫస్ట్ గల్లీ ఇది. ఈడొచ్చేసి మనకు ఎక్కువ కార్ స్టేట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చూసేది అంతా ఏంటంటే ఫిల్టర్స్, ఆయిల్ ఫిల్టర్స్, ఎయిర్ ఫిల్టర్స్, అన్ని ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్స్ ఎక్కువ ఉంటాయి. కొన్ని ఏసీ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇవన్నీ మళ్ళీ ఆటో స్పేర్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతిరోజు మనకి ఏమేమి వచ్చినాయి, ఏం లేవు అని ఖచ్చితంగా రోజు నోటెడ్ చేసుకోవాలి. ఉన్నాయి ఏంది లేదని చెప్పేసి. ఈ సెక్షన్ మొత్తం మనకు ముందడ మీకు ఇట్లా అవుపించేది మొత్తం, ఇప్పుడు ఇవన్నీ వాచర్ లెక్క అవుపించేది మొత్తం స్టీల్. ఇవన్నీ జేసీపీ వస్తాయి. జేసీపీ వచ్చి సిమ్ములు, ఇవి బకెట్ సిమ్ములు, స్టిక్ సిమ్ములు, లాక్ బోల్టాలు ఇవన్నీ వస్తాయి. ఇంకొంచెం నేను ముందడికి వెళ్తున్నాను కదా, ముందడికి వెళ్ళిన స్పేర్స్ మొత్తం అవన్నీ ఆటో స్పేర్స్ వస్తుంది. అప్పి, అల్ఫా, ఇవన్నీ 3 వీలర్ స్పేర్స్ అవన్నీ. నేను ఇప్పుడు వచ్చేసి డిస్కులు రాసుకుంటున్నాను. అట్లనే మీరు ఒక్కసారి పైకి చూసినట్టయితే మొత్తము డ్రమ్ములు, డిస్కులు అవన్నీ ఉంటాయి. కార్ స్టేట్మెంట్ అదంతా వచ్చేసి. ఈ వీడియో మాత్రం ఇప్పటిదాకా ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇప్పటిదాకా అయితే ఎవరైతే నా ఛానల్ చూడని వాళ్ళైతే ఖచ్చితంగా ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సెర్చ్ చేసి చూడండి. బాయ్ బాయ్.